తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు చోటు చేసుకుంది. టీవీకేకి కాంగ్రెస్ షరతులతో కూడిన మద్దతును ప్రకటించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా టీవీకేకు మద్దతును ప్రకటించింది. దానికి సంబంధించిన లేఖను విడుదల చేసింది. ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని, సెక్యులర్ ప్రోగ్రెసివ్ ప్రభుత్వానికి ఇది మద్దతుగా భావిస్తున్నామని తెలిపింది. కాంగ్రెస్ తన మద్దతుకు కీలక షరతును పెట్టింది. రాజ్యాంగాన్ని నమ్మని మతపర శక్తులను ఈ కూటమిలో చేర్చకూడదంటూ ప్రధానంగా పేర్కొంది. తమిళనాడులో సెక్యులర్ సంక్షేమ పాలన అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించింది. అలాగే భవిష్యత్తు లోక్సభ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే దిశగా అడుగులు వేస్తుందని లేఖలో పేర్కొంది. కాంగ్రెస్ విజయ్ కలిసి ప్రజల తీర్పును గౌరవిస్తామని, యువత ఆశయాలను నెరవేర్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు చోటు చేసుకుంది. టీవీకేకి కాంగ్రెస్ షరతులతో కూడిన మద్దతును ప్రకటించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా టీవీకేకు తన మద్దతును ప్రకటించింది. దానికి సంబంధించిన లేఖను విడుదల చేసింది. ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని, సెక్యులర్ ప్రోగ్రెసివ్ ప్రభుత్వానికి ఇది మద్దతుగా భావిస్తున్నామని తెలిపింది. కాంగ్రెస్ తన మద్దతుకు కీలక షరతును పెట్టింది. రాజ్యాంగాన్ని నమ్మని మతపర శక్తులను ఈ కూటమిలో చేర్చకూడదంటూ ప్రధానంగా పేర్కొంది. తమిళనాడులో సెక్యులర్ సంక్షేమ పాలన అందించడమే టార్గెట్ గా పనిచేయాలని సూచించింది. అలాగే భవిష్యత్తు లోక్సభ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే దిశగా అడుగులు వేస్తుందని లేఖలో పేర్కొంది. కాంగ్రెస్ విజయ్ కలిసి ప్రజల తీర్పును గౌరవిస్తామని, యువత ఆశయాలను నెరవేర్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తన మద్దతుకు కీలక షరతును పెట్టింది. రాజ్యాంగాన్ని నమ్మని మతపర శక్తులను ఈ కూటమిలో చేర్చకూడదంటూ ప్రధానంగా పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చెన్నై లోక్ భవన్ నుంచి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దినకర్, ఒక కీలక షరతు పెట్టింది. రాజ్యాంగాన్ని నమ్మని మతపర శక్తులని కూటమిలో చేర్చకూడదంటూ ప్రధానంగా ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ విషయాన్ని ప్రస్తావించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? పరోక్షంగా ఎవరినైనా ఉద్దేశించి ఈ షరతును పెట్టింది అంటారా కాంగ్రెస్? ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ యొక్క తీరు చూస్తుంటే మాత్రం డిఎంకేతో కలిసిపోవడం కన్నా ప్రస్తుతం యూత్ ప్రభావము, మహిళల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి టీవీకే విజయ్తో కలిసి వెళ్తే ఖచ్చితంగా తమకు కలిసి వస్తుంది భవిష్యత్ ఎన్నికల్లో అన్నటువంటిది కాంగ్రెస్ ఎత్తుగడ. అందుకే సడన్గా డిఎంకేకి కూడా గుడ్ బై చెప్పినట్టు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలో కూడా కొన్ని అంశాలని ప్రత్యేకంగా ప్రస్తావించిందని చెప్పవచ్చు. ఎందుకంటే మతతత్వ రాజకీయాలకి, కులతత్వ రాజకీయాలకి, తర్వాత వాటిని ఎంకరేజ్ చేసేలాగా టీవీకే ఒకవేళ భవిష్యత్ రాజకీయాలు చేస్తే ఆ కూటమి నుంచి బయటికి రావడానికి కాంగ్రెస్ వెనకాడదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు జారీ చేసింది. అంటే ఈ రాష్ట్రంలో బీజేపీని రానివ్వకుండా, బీజేపీకి మద్దతు తీసుకోకుండా లాక్ చేసినట్టుగా, ఎవరిని టీవీకే పార్టీని లాక్ చేసినట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అన్నా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం బీజేపీతో జర్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి భవిష్యత్తులో అన్నా డిఎంకే కలిసి వస్తే అన్నా డిఎంకే బీజేపీని వదులుకోలేని పరిస్థితి ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళా ఒకవేళ బీజేపీతో కనుక టీవీకే వెళ్తే, ఎందుకంటే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలంతా కూడా ఒకవేళ ఇటువైపు వచ్చి అటు ప్లెజర్ చేస్తే వెళ్లాల్సిన సిచ్యుయేషన్ వస్తే టీవీకే అటు పోకోకుండా మళ్ళా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి కండిషన్స్ దీంట్లో స్పష్టంగా పెట్టింది. మొదట బేషరతు లేకుండా మద్దతు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ సడన్గా మీటింగ్ పెట్టిన తర్వాత అవర్ సపోర్ట్ షెల్ బి కండిషనల్ అపాన్ ద టీవీకే కీపింగ్ అవుట్ ఆఫ్ ది అలయన్స్ any communal forces that do not believe in the Constitution of India. భారత రాజ్యాంగంలో నమ్మలేనటువంటి, అలాగే ఎప్పుడు అవలంబించినటువంటి మతతత్వ, కులతత్వ రాజకీయ పార్టీలకి, అలాగే మతతత్వ గొడవలకి కారణమైనటువంటి పార్టీలతో టీవీకే వెళ్ళనంత వరకు కూడా తాము ఈ కూటమితో కొనసాగుతాము. టీవీకేతో రానున్న ఎన్నికల్లో అన్ని ఈ నియోజకవర్గాల్లో కావచ్చు, అన్ని ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల నుంచి రాజ్యసభ ఎన్నికల వరకు కూడా కలిసి ప్రయాణం చేస్తామని ఒక రకమైనటువంటి నిబంధన స్పష్టంగా పెట్టడంతో టీవీకేతోనే భవిష్యత్ ప్రయాణం చేయడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. గత ఎన్నికల ముందు వరకు డిఎంకేతో సీట్ల విభేదాలు, ఆ తర్వాత అదంతా కూడా ఇన్నాళ్ళు లోగుట్టుగా జరిగినటువంటి గొడవ సడన్గా ఇప్పుడు బయటపడింది. అంతకుముందు టీవీకే దాదాపు 90 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేసింది. తమతో పాటు కలిసి వస్తే ఖచ్చితంగా మనం భవిష్యత్తులో రాజకీయం చేయొచ్చు, తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని. కానీ డిఎంకే ఒత్తిడితో కేవలం డిఎంకేతో కలిసి పోటీ చేసింది. 27 స్థానాల్లోనే పోటీ చేయడంతో ఆ పార్టీకి కేవలం 5 సీట్లు మాత్రమే వచ్చాయి. సో ఈ డిఎంకేతో భవిష్యత్తులో కలిసిపోవడం కన్నా, ఎందుకంటే ప్రస్తుతం స్టాలిన్ వయసు కూడా అంతే స్థాయిలో ఉంది. మరో 5 ఏళ్ళు వచ్చే వాళ్ళకి ఆయనకి 77 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు రానున్న రోజుల్లో ఇక్కడ తమిళనాడులో ఎన్నికలు ఎలా ఉంటాయి, తర్వాత
డిఎంకే క్యాడర్ ఎలా ఉంటుందన్నటువంటి తెలియని విధానం ఉన్నది కనుక సో టీవీకేతో యువ నాయకుడు, భవిష్యత్తున్న నాయకుడు. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే టీవీకేకి వచ్చినటువంటి 108 సీట్లలో దాదాపు యువత 18 సంవత్సరాలు నిండిన వారు, తర్వాత మహిళలు 35 నుంచి 40 వయసు ఉన్నటువంటి వారంతా కూడా కలిపి విజయ్ని ఎన్నుకున్నారు. సో వచ్చే 5 ఏళ్లకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. లోక్సభ ఎన్నికలు 2029లో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ టీవీకేతోనే జర్నీ చేస్తే మేలన్నటువంటి ఉద్దేశంతోనే ఇటు టీవీకేని లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఎవరైనా అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు కావచ్చు, డిఎంకే ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, కేవలం ఆయా పార్టీల కూటమితో సంబంధం లేకుండా వచ్చి జాయిన్ అయితే టీవీకేకి ఓకే, కానీ ఈ కాంగ్రెస్ కూటమికి ఓకే, కానీ ఎందుకంటే ప్రభుత్వం బలపడుతుంది. కానీ మతతత్వ శక్తులతో కలిసి పోటీ చేయాలనేటువంటి అన్నా డిఎంకే కూటమితో ప్రస్తుతం ఉండకూడదనేటువంటి నిబంధన విధించడం ద్వారా రానున్న రోజుల్లో ఈపీఎస్ కావచ్చు, బీజేపీ కూడా కావచ్చు, వారెవరు కూడా నేరుగా టీవీకే విజయ్తో సంబంధం పెట్టుకోలేని విధంగా కాంగ్రెస్ లాక్ చేసిందని చెప్పొచ్చు. సో రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అని అన్నటువంటి నానుడిని టీవీకే విజయ్ అటు కాంగ్రెస్ కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ డిఎంకేతో కలిసి ప్రయాణం చేసింది. నాకు దేశ రాజకీయాల్లో ఎవరినైనా పెద్ద అన్నగా పిలుస్తానంటే స్టాలిన్నే పిలుస్తానని చెప్పి ఇక్కడ ప్రచారంలో కూడా వచ్చినటువంటి రాహుల్ గాంధీ చెప్పారు. అంటే కేవలం ఒక నెల రోజుల సమయంలో కాంగ్రెస్ డిఎంకేల మధ్య ఈ యొక్క రాజకీయ పరిణామం. దినకర్, అంటే త్రివేంద్రం నుంచి గవర్నర్ ఇప్పటికే బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మరి ఎప్పుడు విజయ్ గవర్నర్ని కలిసే అవకాశం ఉంది? ఎన్ని గంటలకి మీట్ అవుతారు? 1:40 త్రివేంద్రం నుంచి ఇక్కడ బయలుదేరుతారు. అక్కడికి 1:40 ఇక్కడ చేరుతానని మనకు అందుకున్నటువంటి రిపోర్టు. ప్రస్తుతం మనం లోక్ భవన్ దగ్గర ఉన్నాం. మన కెమెరామ్యాన్ విశ్వపాల్ చూపిస్తున్నారు. ఇక్కడ మొత్తం పోలీస్ సెక్యూరిటీ హెవీగా ఏర్పాటు చేశారు. సెక్యూరిటీని కూడా మొత్తం అంతగా బీఫప్ చేశారు. మధ్యాహ్నం 3:30 ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మధ్యాహ్నం 3:30 గవర్నర్తో విజయ్ భేటీ ఉంది. విజయ్ భేటీ తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి విజయ్ తన నివాసం నుంచి టీవీకే కార్యాలయానికి, పనయూరులో ఉన్నటువంటి టీవీకే కార్యాలయానికి బయలుదేరాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించినటువంటి మద్దతు లేఖ విజయ్కి అందిస్తారు. ఆ విజయ్ ఆ లేఖను తీసుకొని మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ బలం ఉంది తనకు 108+5 113 కనుక మరో 5 నుంచి 10 స్థానాలు తాము 10 ఎమ్మెల్యేలు బలం చేకూర్చుకునేందుకు 14 రోజులు గడువు కోరినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ఇచ్చినటువంటి లేఖ తీసుకుని విజయ్ మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో గవర్నర్ కలిసే అవకాశం ఉంది కనుక సో రేపటి ప్రమాణ స్వీకారానికి దాదాపు ఖరారైనట్టే. ఎందుకంటే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతం కాంగ్రెస్ టీవీకేల మధ్య ఉన్నటువంటి ఎమ్మెల్యేల లేఖతోనే ఆయన వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఏఎంఎంకే కూడా ఒక సీటు ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా వీసీకే కూడా ప్రకటిస్తారు. వామపక్షాలకు సంబంధించిన 4 సీట్లు కూడా 8వ తారీఖు నిర్ణయం తీసుకుంటారు కనుక రేపుకి ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గవర్నర్ వీరిద్దరూ లేఖ టీవీకే ప్లస్ కాంగ్రెస్ ప్లస్ ఏఎంఎంకే మధ్య ఉన్నటువంటి ఈ లేఖలన్నీ తీసుకొని జాబితా సమర్పించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు తర్వాత బల నిరూపణ కూడా ఇచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గవర్నర్ కాసేపట్లో 1:40 చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి లోక్ భవన్కి ఆయన మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో టీవీకే విజయ్ ఆయన కలుస్తారు. కలిసిన తర్వాత జరగబోయే పరిణామాల్లో అధికారికంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీకి ఆదేశిస్తారు. మరొకవైపు పార్టీ పరంగా టీవీకే నేతలు సెంగొట్టయ్యను వెళ్లి సెక్రటరీలో అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ సెక్రటరీని కలిసి ఏర్పాటు చేయాల్సిందిగా కోరడం జరిగింది. రాజ్భవన్ నుంచి అధికారికమైనటువంటి ఉత్తర్వులు వెళ్లేంత వరకు కూడా ఒక అధికారిక ప్రకటన మాత్రం మే 7 ఉదయం 11:30 అంటే రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుందని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్నా కానీ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది కనుక మరో 2 గంటల పాటు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత కీలకమైనవి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి టీవీకే విజయ్ని గవర్నర్ ఆహ్వానిస్తారా లేదా, ఎలాంటి కండిషన్స్ పెడతారు, ఎలాంటి డేట్లు ఇస్తారనేది మాత్రం మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. 4-4:30 మధ్య ప్రాంతంలో దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అక్షయ, ఓవర్ టు యు. దినకర్, అంటే కాంగ్రెస్ చాలా స్పష్టంగా తన అధికారికంగా మద్దతును ప్రకటించింది. మిగతా పార్టీలన్నీ కూడా ఇంకా మద్దతును ప్రకటించినట్లే అంటారా? వారు కూడా ఏమైనా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అంటారా? అంటే ఈరోజు రెండు కీలకమైన డెవలప్మెంట్స్ జరిగాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని ఇస్తామని చెప్పి రెండు వైపులా టీవీకే ఆ తర్వాత టీవీకే కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే వీసీకే పార్టీ తిరుమావళవన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి పార్టీని కూడా విజయ్ లేఖ రాయడం జరిగింది, పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వామపక్షాలకు సంబంధించి తాము మద్దతు ఇవ్వాలా లేదా అన్న దానికి 8వ తారీఖున ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఆ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము బల నిరూపణ సమయానికంతా సరైన సమయంలో రియాక్ట్ అవుతామని చెప్పి అన్నారు. అంటే ఆల్రెడీ డిఎంకేని కాంగ్రెస్ వదిలి వెళ్ళిపోయిన నేపథ్యంలో వామపక్షాలు ఇక్కడ కాంగ్రెస్తోనే కలిసి ఉన్నాయి. కొద్ది సంవత్సరాలుగా వామపక్షాలు డిఎంకేను కాంగ్రెస్తో కలిపి ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. అత్యంత పెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెసే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడంతో వామపక్ష
వామపక్షాలు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కనుక సో వీసీకే తర్వాత ఏఎంఎంకే దాంతోపాటు డిఎండికే విజయకాంత్ భార్య ప్రేమలత గెలిచింది. ఆమె కూడా బేషరతుగా మద్దతు ఇస్తాను, విజయ్ నా కొడుకు లాంటి వాడని ప్రకటించింది. ఆ తర్వాత పిఎంకే పాటాలి మక్కల్ కచ్చి ప్రస్తుతానికి అన్న డిఎంకే కూటమిలో వాళ్ళు ఉన్నా కానీ అన్బుమణి రామదాస్ కొడుకు అయినటువంటి పాటాలి మక్కల్ కచ్చి రామదాస్ అతను ఒక పార్టీ అధ్యక్షుడు కొత్తగా పార్టీ పెట్టుకున్నాడు. ఆ నలుగురు కూడా ఇతనికి సపోర్ట్ చేస్తాం, విజయ్కి సపోర్ట్ చేస్తామని చెప్పారు. అంటే దాదాపు ఇంకొక 10 సీట్లకు సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ గవర్నర్ను వచ్చి కలిసి విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయా పార్టీలు కోరేటువంటి మంత్రి సీట్లు, ఆ తర్వాత మంత్రి పదవులు, దాంతోపాటు కొన్ని కీలకమైనటువంటి బోర్డులకు చైర్మన్ పోస్టులు అడిగే నేపథ్యంలో సో ఎలా ఉంటాయి, ఎందుకంటే రాజకీయ బేరానికి సంబంధించినటువంటి అంశం కనుక ఎలా ఉంటుందన్నది మాత్రం తేలే అవకాశం ఉంది. మొట్టమొదటిగా గవర్నర్ని కలిసి కాంగ్రెస్, టీవీకే, ఏఎంఎంకే వద్ద లెటర్ సమర్పించిన తర్వాత రేపు నుంచి వేరే గేమ్ స్టార్ట్ చేస్తారు విజయ్. ఆ గేమ్లో వీసీకేతోనూ ఏఎంఎంకేతో పాటాలి మక్కల్ కచ్చితోనూ దాని తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ పార్టీలతోనూ మిగిలిన పార్టీలతో కూడా చేరే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్కి మద్దతు ఇచ్చే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు ఉంటే వారు ఆ కూటమిని వదిలి వస్తేనే చేర్చుకుంటామనే ఒక నిబంధన పెడితే ఖచ్చితంగా విజయ్ బలం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే 105 ప్లస్ 108 ప్లస్ 5 113, ఏఎంఎంకే 114, ఇంకా 4 సీట్లు కావాల్సినటువంటి నేపథ్యంలో గేమ్ ఎలా ఉండబోతుంది అన్నది గవర్నర్ని కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే క్లారిటీ ఉంటుంది. ఓవర్ టు యు. ఓకే దినకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.